హాయ్ అండి. టొమాటో రైస్ అంటే ఇదే టేస్ట్ అనిపించే రెసిపీ ఇది. ఒకసారి ఇలా టొమాటో పన్నీర్ రైస్ చేసి చూడండి. ఇంట్లో వాళ్ళు ఇంకొంచెం పెట్టు అంటారు. అంత ఫ్లేవర్‌ఫుల్‌గా సూపర్బ్ టేస్టీగా ఉంటుంది. రెసిపీలోకైతే వెళ్ళిపోదామా? ముందుగా 3 టమాటాలు బాగా కడిగి పెట్టుకోండి. ఒక టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మిగిలిన 2 టమాటాలు మిక్సీలో వేసి ప్యూరీ చేసుకోండి. ఇప్పుడు ఒక ఉల్లిపాయి సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. 4 పచ్చిమిర్చిని మధ్యలో చీల్చి పెట్టుకునేసేయండి. నా దగ్గర పన్నీర్ ముక్కలుంటే అవి కూడా చిన్నగా కట్ చేసి అయితే పెట్టుకునేసాను. ఇప్పుడు కొద్దిగా తెల్లగడ్డ అల్లం కూడా రోకలిలో దంచుకొని అయితే పక్కన పెట్టుకునేసానండి. ఇప్పుడు కుక్కర్‌లో కొద్దిగా నెయ్యి, కొద్దిగా నూనె వేసి ఒక లవంగము, ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా జాపత్రి, ఆవాలు, జీలకర్ర వేసి మంచిగా చిట్పటనేలా చేసుకున్నాను. తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి దోరగా వేయించుకునేయండి. అవి బాగా దోరగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ సిద్ధం చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో వేసేసి మంచిగా దాంట్లోని పచ్చివాసన పోయేంత వరకు వేపుకునేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనము ఒక టమాటా కట్ చేసుకున్నాం కదా, అది కూడా వేసేసి ఒకసారి అంతా కలిపి ఆ టమాటా ప్యూరీ చేసుకున్నాం కదండీ, అది కూడా వేసేసి మంచిగా హై ఫ్లేమ్‌లో బాగా వేపుకొనేయండి. రాళ్ళుప్పు వేసుకొని దాంట్లోని నూనె పైకి తేలేంత వరకు వేపుకొనేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసుకున్న పన్నీర్ ఉంటుంది కదా, అది కూడా వేసేసి చిన్నగా కలుపుకోవాలండి. ఎందుకంటే ఫాస్ట్‌గా మనం గట్టిగా కలిపాము అంటే అది పన్నీర్ అనేది విరిగిపోతుంది. ఇప్పుడు అందులోనే చిటికెడు పసుపు, కొద్దిగా కారం వేసేసి ఒకసారి అంతా కలిపేసి నేను 2 గ్లాసుల బియ్యానికి 1.5 గ్లాస్ అయితే నీళ్లు పోసుకునేసి అది బాగా మరిగినాక మనం ఆల్రెడీ బియ్యం కట్ చేసి పెట్టుకున్నానండి. ఆ బియ్యంని అందులో వేసేసి ఉప్పు సరిపోయిందా లేదో చూసుకొని విజిల్‌కి అయితే పెట్టుకునేసాను. లో ఫ్లేమ్‌లో 2 విజిల్స్ పెట్టుకునేస్తే బాగా సరిపోతుందండి. చూసారా? సూపర్బ్ టేస్టీ కలర్‌ఫుల్‌గా ఉంది కదా! టొమాటో పన్నీర్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. లంచ్ బాక్స్‌కైనా ఇంట్లో కూరలు లేనప్పుడు ఇది బెస్ట్ ఆప్షన్ అండి. ఒక్కసారి ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో టేస్టీగా తినే రెసిపీ అండి ఇది టొమాటో పన్నీర్ రైస్. టొమాటోనే కాకుండా ఇలా పన్నీర్ వేయడం కూడా చిన్న పిల్లోళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.